ప్రపంచానికి మరో వైరస్ ముప్పు పొంచి ఉంది. అంతు చిక్కని ఈ వైరస్ జనం ప్రాణాలను తీసేస్తుంది. వైరస్ లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే అంటే 2 రోజుల్లోనే చనిపోతున్నారని తెలుస్తుంది. ఇక డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ఇప్పుడు ఈ వైరస్ విజృంభణ కలకలం రేపుతుంది. ఇప్పటికే 53 మంది చనిపోయినట్లు కాంగో దేశం ప్రకటించగా ఈ వైరస్ ప్రజారోగ్యానికి ఒక ముఖ్యమైన ముప్పు. అప్రమత్తంగా కావాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఎంతలా గడగడలాడించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోవిడ్ వైరస్ దాటికి ప్రపంచవ్యాప్తంగా లక్షల మరణాలు సంభవించాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపజేసింది. కరోనా వైరస్ పేరు గుర్తు చేస్తే ఇప్పటికీ కొందరు ఒళ్లు జంకుతుందంటే ఈ వైరస్ మానవాళిపై ఏ విధమైన ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. కరోనా దెబ్బకు వైరస్ అంటేనే జనంలో ఒక రకమైన భయం క్రియేట్ అయింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు మరో వైరస్ ముప్పు పొంచి ఉంది. రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గుర్తు తెలియని వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ వైరస్ సోకి ఇప్పటికే 50 మందికి పైగా చనిపోయినట్లు కాంగో ప్రభుత్వం వెల్లడించింది. వందల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఈ వైరస్ సోకిన 48 గంటల్లోనే మరణాలు సంభవిస్తున్నట్లు కాంగో అధికారులు తెలపడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈ వింత వ్యాధి ఏంటన్నది అంతు చిక్కకపోవడంతో పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు. కాంగోలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఫోకస్ పెట్టింది. గుర్తు తెలియని ఈ వైరస్ వ్యాప్తిని WHO ప్రజారోగ్యానికి ఒక ముఖ్యమైన ముప్పు అని హెచ్చరించింది. WHO ప్రకారం కాంగోలో విజృంభిస్తున్న ఈ వింత వ్యాధికి ఖచ్చితమైన కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. ఈ వ్యాధి మొదట 2025 జనవరిలో ఈక్వెటర్ ప్రావిన్స్ లోని బొలేకో గ్రామంలో గుర్తించబడింది. ఫిబ్రవరి 9న ఈక్వెటర్ ప్రావిన్స్ లోని బొమాటో గ్రామంలో 2 కేసులు నమోదయ్యాయి. ఇక బొలోకోలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 3 పిల్లలు ఈ వ్యాధి సోకి మరణించారు. పరిశోధకుల ప్రాథమిక దర్యాప్తులో అలసట, విరోచనాలు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయని తెలిపింది. అలాగే రక్తస్రావం సంకేతాలు, ఎపిస్టాటిక్స్, హిమోటెలి వంటి లక్షణాలు కూడా కనిపించి చివరకు మరణాలు సంభవించాయని గుర్తించారు. మృతి చెందిన పిల్లలు మరణానికి ముందు గబ్బిలం మాంసం తిన్నట్లు గుర్తించామని, దీని ద్వారానే ఈ వింత వ్యాధి సోకిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఈ వ్యాధికి సంబంధించి ఫిబ్రవరి 15 నాటికి మొత్తం 431 కేసులు నమోదు కాగా 53 మరణాలు సంభవించాయి. ఈ వ్యాధి బారిన పడిన వారి నుంచి తీసుకున్న నమూనాల్లో ఏవి ఎబోలా వైరస్ లేదా మార్బర్గ్ వంటి సాధారణ రక్తస్రావ జ్వర వ్యాధులకు పాజిటివ్ గా తేల్చేశారు. కొన్ని శాంపిల్స్ లో మాత్రం మలేరియా పాజిటివ్ గా గుర్తించబడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక అందించింది. వ్యాధి తీవ్రత, మరణాల ఆధారంగా WHO ఈ గుర్తు తెలియని వ్యాధిని ప్రజారోగ్యానికి గణనీయమైన ముప్పుగా హెచ్చరించింది.
ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండడం, వైరస్ సోకిన 48 గంటల్లోనే మరణాలు సంభవించడంతో WHO ఆందోళన వ్యక్తం చేసింది. కాంగోలో సరైన వైద్య వనరులు లేకపోవడం, ప్రభావిత ప్రాంతాల మారుమూల ప్రాంతం కావడంతో పాటుగా దేశంలో జరుగుతున్న ఘర్షణల వల్ల ఈ వ్యాధి మరింత విస్తరించి ప్రజల ఆరోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని WHO తెలిపింది.